తెలంగాణ ఆబ్కారీ శాఖలో అనుచిత ప్రవర్తన అంశం మంటలు రేపుతోంది. కీలకమైన ఎక్సైజ్ శాఖలో మంత్రి ఉన్నతాధికారుల మధ్య కొన్ని నెలలుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. తాను ఇచ్చిన ఆదేశాలను ముఖ్య కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ, కమిషనర్ హరికిరణ్ పెడచెవిన పెట్టారంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మంత్రి జూపల్లి కృష్ణారావు ఫిర్యాదు చేశారు. దీంతో రిజ్వీ స్వచ్ఛంద పదవి విరమణ కోసం దరఖాస్తు చేసుకోవడం, ఆ వీఆర్ఎస్ ను ఆమోదించవద్దంటూ సీఎస్ కు మంత్రి మరో లేఖ రాయడం, పైగా అనుచిత ప్రవర్తన, క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డ రిజ్వీపై కఠిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేయడం వంటి వరుస పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. రిజ్వీ వీఆర్ఎస్ దరఖాస్తు, ఆయనపైన సీఎస్ కు మంత్రి చేసిన ఫిర్యాదు బయటకు వచ్చిన అనంతరం సీఎస్ కు మంత్రి జూపల్లి మరో లేఖ రాశారు. రిజ్వీ ఉద్దేశపూర్వకంగా విధులను ఉల్లంఘించారని, రాజ్యాంగబద్దమైన విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, మంత్రిగా తన విధుల నిర్వహణకు అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. అనుచిత ప్రవర్తన, క్రమశిక్షణ ఉల్లంఘన నేపథ్యంలో రిజ్వీపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి 1999 బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ స్వచ్ఛంద పదవి విరమణ కోసం బుధవారం దరఖాస్తు చేసుకున్నారు. దానిని ప్రభుత్వం ఆమోదించింది. ఈ నెల 31 నుంచి ఆయన వీఆర్ఎస్ అమల్లోకి వస్తుందని సీఎస్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా 10 ఏళ్ల సర్వీస్ మిగిలి ఉండగానే ఆయన వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే మంత్రి శ్రీధర్ బాబు రిజ్వీకి ఫోన్ చేసి వీఆర్ఎస్ ను విరమించుకుని తిరిగి విధుల్లో కొనసాగాలని సూచించినట్లు సమాచారం.